వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను. ఆ టైటిల్ ఏంటంటే మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఆ పార్టీ నుంచేనా అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే మంచు మనోజ్ కు సంబంధించి లేటెస్ట్ గా ఒక కీలక డెవలప్మెంట్ జరిగింది. తన భార్య మౌనికాతో కలిసి ఆయన ఐక్య ఆరాధ్య సేవా సమితి పేరుతోని ఒక ట్రస్ట్ ను ఫామ్ చేయడం జరిగింది. జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారు ఎమ్మెల్యే జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ఈ ట్రస్ట్ అయితే ఆయన రూపకల్పన చేశారు, ప్రారంభమైంది. సో ఈ క్రమంలోనే ఎవరైతే సోషల్ కన్సర్న్ ఉన్న వ్యక్తులు, ఎవరైతే సొసైటీకి సేవ అనుకుంటారో అనాథ పిల్లల దత్తత కార్యక్రమాలు మొదలుకొని వాళ్ళ చదువులు, అదేవిధంగా వాళ్ళ జీవిత నైపుణ్యాలు పెంచడానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు కానీ ఇలాంటి వాటన్నిటికీ ఎవరైతే ముందుకు వస్తారో అలాంటి వాళ్ళకి అండగా ఉండేందుకు ఈ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అంతేకాదు ఈ ట్రస్ట్ తరపు నుంచి కొన్ని సోషల్ కన్సర్న్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. దట్టు తన భార్య మౌనిక ప్రోద్బలంతోనే దీన్ని ఏర్పాటు చేశానని చెప్పి మంచు మనోజ్ అనౌన్స్ చేశారు. ఎప్పుడైతే మంచు మనోజ్ ఈ ట్రస్ట్ పేరుని అనౌన్స్ చేశారో ఆ స్థాయిలో అది మీడియాలో కూడా వైరల్ అయింది. అదే సమయంలో మంచు మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. అందుకే ప్రీ ఫేజ్ లోని ఆయన సోషల్ సర్వీస్ కోసం ఈ ట్రస్ట్ ను ఏర్పాటు చేస్తా ఉన్నారు అనేది అయితే ఇంకో ప్యారలల్ గా చర్చ జరుగుతుంది. ఆ చర్చ జరగడానికి కారణం ఏంటంటే అతని ఫ్యామిలీకి, అటు మౌనిక ఫ్యామిలీకి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. అటు మంచు మనోజ్ తండ్రి మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేస్తున్నారు. అటు వైఎస్ఆర్సీపీ కోసం ప్రచారం కూడా చేస్తున్నారు. ఇటువైపు నుంచి చూస్తే భూమా నాగిరెడ్డి అండ్ దాని శోభా నాగిరెడ్డి ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో పొలిటికల్ కెరీర్ లోనే కొనసాగుతూ వచ్చారు తమ మరణం వరకు. దెన్ ఆమె సోదరైన అఖిలప్రియ కూడా మంత్రిగా పనిచేస్తున్నారు. ప్రెసెంట్ ఆళ్లగడ్డకి ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఇరువైపుల నుంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. దట్ ఇప్పుడైతే మంచు ఫ్యామిలీకి సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది. అయితే మంచు మనోజ్ గురించి ఆ స్థాయిలో చర్చ జరగడానికి ఇంకొక కారణం ఏంటంటే, మంచు ఫ్యామిలీలో అటు మోహన్ బాబు కానీ అండ్ విష్ణు కానీ అదేవిధంగా మంచు లక్ష్మి కానీ వీళ్ళు ఎప్పుడు ఏది మామూలుగా సింపుల్ గా మాట్లాడిన అంశాలు కూడా కాంట్రవర్సీ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడు కూడా అవసరమైన దానికన్నా ఎక్కువ మాట్లాడతారు అన్న విమర్శలు వస్తూ ఉంటాయి వాళ్ళ మీద. కానీ వేరే అదే ఫ్యామిలీ నుంచి ఇతను రిప్రజెంట్ చేస్తున్నా సరే మంచు ఫ్యామిలీలోనే ఇతను డిఫరెంట్ యాటిట్యూడ్ గా ప్రొజెక్ట్ అవుతూ వచ్చాడు. అతను సోషల్ కన్సర్న్ ఉన్న ఇష్యూల మీద మాట్లాడటం గానీ, అటు పొలిటికల్ పార్టీతో అఫిలియేట్ కావడం గానీ, జనసేన పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అటు బాలకృష్ణ దాకా అందరితో సన్నిహిత సంబంధాలు గానీ. సో అందుకే మంచు మనోజ్ ని కొంత డిఫరెంట్ యాటిట్యూడ్ తో నిలబెట్టే దట్టు అందుకే ఆయన్ని మంచు ఫ్యామిలీలోనే మంచోడు అని పిలుస్తూ ఉంటారు. అందుకే అతనికి మంచు ఫ్యామిలీలో మిగతా వాళ్ళందరికంటే కూడా కొంత డిఫరెంట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది వాస్తవం మంచు మనోజ్ కి. అయితే అలాంటి మంచు మనోజ్ తన పర్సనల్ లైఫ్ కి వచ్చేటప్పుడు సినిమాల పరంగా కొంతమేరకు ఆయన సక్సెస్ అయ్యారు. బట్ ఆశించిన స్థాయిలో అయితే సక్సెస్ రేట్ లేదు ఆయనకి మూవీస్ పరంగా. ఇక తాను ఎప్పుడైతే తన ఒకటి ముందు వైవాహిక జీవితంలో ఇబ్బందులు వచ్చాయో అదే సమయంలో అటు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కూతురైన మౌనిక కూడా సేమ్ ఇష్యూ ఉంది. సో వాళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీల మధ్య సాన్నిహిత్యం కారణంగా కలవడం, వాళ్ళిద్దరూ సుదీర్ఘ కాలం ప్రేమలో ఉండడం, పెద్దవాళ్ళ ఇరువైపుల నుంచి పెద్దవాళ్ళ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తిగా అయితే మంచు మనోజ్ తన ఫ్యామిలీకి సంబంధించిన విషయం కూడా ఫుల్ఫిల్ చేసుకున్నారు. సో ఇలాంటి సమయంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం అయితే ఎప్పటి నుంచో ఉంది. ఇది ఇప్పటికిప్పుడు ఈ ట్రస్ట్ ఫామ్ చేసిన కారణంగా స్టార్ట్ అయింది అయితే కాదు. ఎప్పుడైతే మౌనికాను ఆయన వివాహం చేసుకున్నారో అప్పటి నుంచే చర్చ జరిగింది. అంతకంటే ముందు ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని చాలా క్లోజ్ గా మూవ్ అవడం కూడా మా ఎలక్షన్ సమయంలో, అలాంటి సమయంలో సో చాలా క్లోజ్ గా మూవ్ అవడం కూడా తనకి జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉందని చర్చ జరిగింది. ఒక దశలో ఆయన జనసేనలోకి వెళ్ళబోతా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అతన్ని ఆ స్థాయిలో వెల్కమ్ చేస్తా ఉన్నారని కూడా ప్రచారం జరిగింది. బట్ ఆ ప్రచారం వరకు మాత్రమే మిగిలిపోయింది అది. అయితే ఎప్పుడైతే మంచు మనోజ్ మౌనికాని వివాహం చేసుకున్నారు, మనకు తెలుసు శోభా నాగిరెడ్డి అండ్ దెన్ భూమా నాగిరెడ్డి దంపతుల రెండో కుమార్తె ఈమె. ఫస్ట్ ఆమె అఖిలప్రియ, ఆ గతంలో మంత్రిగా పనిచేశారు. అండ్ దెన్ అటు చూస్తే తన పూర్తి స్థాయిలో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు ఆళ్లగడ్డ నుంచి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళిద్దరికి ఒక తమ్ముడు ఉన్నాడు, అతని జగత్ విఖ్యాత్ రెడ్డి. సో పూర్తి స్థాయిలో అతను కూడా పొలిటికల్ గానే అనేక అంశాల మీద ఫోకస్ పెడతా ఉన్నారు. అయితే ఇద్దరు చిన్న ఏజ్ వాళ్ళ పేరెంట్స్ చనిపోయినప్పుడు వాళ్ళిద్దరూ వెంటనే ఎక్కువ గ్యాప్ కూడా లేకుండా చనిపోవడం, తర్వాత ఈవిడ మంత్రి కావడం, చిన్న వయసులోనే అఖిలప్రియకు మంత్రి పదవి వచ్చింది, టూరిజం శాఖ మినిస్టర్. ఇంకోవైపు చూస్తే అటు తమ్ముడు చెల్లి బాధ్యతలు, ఇంకోవైపు చూస్తే తన తండ్రి వెంట తిరిగిన వాళ్ళే లైక్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆస్తుల విషయంలో కావచ్చు, మిగతా అంశాల్లో ఎదురు తిరగడం, కేసులు పాలవడం, వీళ్ళు పర్సనల్ లైఫ్ లో ఇష్యూస్ గానీ, అదేవిధంగా భార్గవతో ప్రేమ వివాహం, మళ్ళా వెంటనే పిల్లలు. చూడండి ఒక చిన్న పిల్లలు వాళ్ళు. అలాంటి వాళ్ళకు పూర్తి స్థాయిలో తల్లిదండ్రులు దూరం అయ్యారనుకుంటే సొంత మేనమామలు కూడా దూరం అయ్యే ప్రయత్నం జరగడం. ఇన్ని కష్టాలు ఎవరికి రాకూడదు అంత చిన్న వయసులో. అయినా వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూనే వచ్చారు. సో అఖిలప్రియకి చేదోడు వాదోడుగా మౌనిక కూడా ఉంటూ వచ్చారు. సో ఈ క్రమంలోనే ఎప్పుడైతే ఆయన మౌనికాని వివాహం చేసుకున్నారో అప్పటి నుంచి ఒక ప్రచారం జరిగింది మంచు మనోజ్కు సంబంధించి. మొన్నటి ఎన్నికల సమయంలో మౌనిక అప్పటిదాకా పోటీ చేద్దాం అనుకున్నారు. అఖిలప్రియ కాళ్ళగడ్డిస్తే తన తండ్రి సీట్ అయిన నంద్యాల ఇవ్వాలని ఆమె అప్పట్లో డిమాండ్ చేశారనే ప్రచారం జరిగింది. గతంలో ఉప ఎన్నికల సమయంలో బ్రహ్మానందరెడ్డిని తీసుకొచ్చి వీళ్ళిద్దరు అక్కడ ప్లాన్ చేశారు. బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. బట్ తర్వాత ఆయనతో కూడా విభేదాలు వచ్చినాయి. అందుకే ఆ సీట్ నుంచి తన తమ్ముడైన జగత్ విఖ్యాత్ రెడ్డిని ఎమ్మెల్యేగా బరిలో దించాలని వీళ్ళిద్దరూ అనుకున్నారు. ఇదే సమయంలో ఈవిడ వివాహం జరిగింది.
అప్పుడు నంద్యాల నుంచి మంచు మనోజ్ పోటీ చేస్తారేమో, అతనికి పొలిటికల్గా మంచి అవగాహన ఉంది, బాగా పొలిటికల్గా అంత ర్యాపో ఉందనే చర్చ కూడా అప్పట్లో వచ్చింది. ఈ రకరకాల ప్రచారం జరిగింది. వీళ్ళు పెళ్ళైన తర్వాత అక్కడ కర్నూలులో ఉండే ప్రయత్నం చేయడం కొన్ని రోజులు, అదేవిధంగా లోకేష్ని కలవడం, పవన్ కళ్యాణ్ని కలవడం, చంద్రబాబు నాయుడు ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయడం వాళ్ళిద్దరూ. సో వాళ్ళు ఎప్పుడు వార్తాంశమైనా మంచు మనోజు దానికి లింక్గా అతను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారు అనే ప్రచారం మాత్రమే జరుగుతూ ఉంది. ఎందుకు అంత జరుగుతూ ఉంది అంటే ఆ ఫ్యామిలీ నుంచి మిగతా అంతమంది ఉన్నా, మనోజ్ దగ్గర నుంచి లక్ష్మి దాకా అంతమంది ఉన్నా, బట్ మంచు మనోజ్ విషయంలో కొంత ఆయన సోషల్ కన్సర్న్ యాంగిల్లోనే చూస్తారు ఆయన అభిమానులు. అందుకే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది అతనికి కూడా. ఉన్న కొద్ది మంది అయినా ఆ స్థాయి సాలిడ్ ఫాలోవర్స్ ఉంటారు. అందుకే ఇలాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లో ఉండాలని మైట్ బి వాళ్ళ ఫ్యాన్స్ కూడా కోరుకుంటా ఉన్నారేమో. అందుకే ఆ చర్చ జరుగుతూ ఉండేది. దాన్ని ఎండార్స్ చేసినట్టుగా ఇతను ప్యూర్లీ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న మౌనికాని వివాహం చేసుకోవడం మాత్రం దాన్ని ఎండార్స్ చేసినట్లయింది. సో మొత్తానికైతే అందుకే మంచు మనోజ్ ఏ యాక్షన్ ప్లాన్ తీసుకున్నా, ఏ అంశం మీద మాట్లాడినా అన్న మీరు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఇస్తున్నారని మాత్రమే కామెంట్లు పెడుతూ ఉంటారు ఆయన అమ్మాయిలు. సో మొత్తానికైతే ఈ రోజు ఏదైతే ఆ ట్రస్ట్ను ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో పొలిటికల్ ఎంట్రీకే మంచు మనోజ్ సిద్ధమవుతూ ఉన్నారు. అందుకే సోషల్ సర్వీస్ చేసేందుకు తన పూర్తి సమయాన్ని ఆయన కేటాయించబోతున్నారని చర్చ జరుగుతోంది. లెట్స్ సీ మరి ఇది కేవలం ఆయన మీద అభిమానంతో జరుగుతున్న ప్రచారమా, లేకపోతే మౌనికా స్ఫూర్తితోని, మౌనికా ప్రోద్బలంతోనే ఆయన నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా అన్నది కూడా ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది.